పిల్లల చెవులో ఉన్న వ్యాక్స్ని దీంతో క్లియర్ చేస్తున్నారా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ ఆశ్రిత, పీడియాట్రిషియన్. ఇయర్ వ్యాక్స్ అనేది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం అండి. ఇయర్లో ఏ డస్ట్ రాకుండా, వాటర్ రాకుండా, జర్మ్స్ ఏం రాకుండా ఇయర్ అనేది లోపలే వ్యాక్స్ అనేది ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఇది ప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీ ఎంతైతే ఇయర్కి ఉందో దాన్ని సెల్ఫ్ క్లీనింగ్ చేసుకునే కెపాసిటీ కూడా ఇయర్కి ఉంది. ప్రొడ్యూస్ అయిన వ్యాక్స్ సైక్లిక్ ప్రాసెస్లో స్లోగా లోపల నుంచి కొద్దిగా అవుట్ వచ్చి అదే ఫాల్ అయిపోతుంది. మనకి బయట కనపడినప్పుడు ఒక క్లాత్తో క్లీన్ చేయడం వేరు, అదే ఈ బడ్తో లోపల పెట్టి తీయడానికి ప్రయత్నిస్తే ఇంకా లోపలికి పోయి ఇయర్ బడ్ వల్ల లోపల ఇయర్ డ్రమ్ పర్ఫరెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అకార్డింగ్ టు ఏఏపీ రెగ్యులర్గా డీవాక్స్ని క్లీన్ చేయడం నెససరీ కాదని చెప్పారు. ఓన్లీ వ్యాక్స్ ఎప్పుడు రిమూవ్ చేస్తామంటే పిల్లలకి హియరింగ్ లాస్ ఉండడం, ఆరెల్స్ ఫుల్నెస్ అనిపించడము, లేకపోతే ఏదైనా ప్రొసీజర్ చేస్తుంటే ఇయర్ డ్రమ్ చూడాలి పిల్లలకి అనిపించినప్పుడు, అప్పుడు ఏదైనా డాక్టర్కి ఆ వే బ్లాక్ చేస్తుంది అనిపిస్తేనే వ్యాక్స్ అనేది రిమూవ్ చేస్తాము. ఆరెల్స్ మీకుతో చెవు పట్టుకొని ఏడవడము ఇట్లాంటివి చేస్తున్నారంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే వ్యాక్స్ ఏమైనా ఎక్కువ ఉందేమో ఆ వ్యాక్స్ సాఫ్టన్ అవ్వడానికి డ్రాప్స్ అనేవి ఇస్తారు. దాంతోపాటు ఇంకేమైనా ఇష్యూస్ ఉందనేది చూస్తారు. అంతేగాని మీరు వీటిని పెట్టడము, పిన్స్ పెట్టడము, దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా ఉన్న వ్యాక్స్ లోపలికి వెళ్ళిపోయి ఇయర్ డ్రమ్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు ఇంకా ఏం పోస్తుంటే ఆయిల్స్ పోస్తూ ఉంటారు. ఈ ప్రాక్టీసెస్ అన్నీ చేయకూడదండి. సో రెగ్యులర్గా పిల్లలకి డీవాక్సింగ్ దీంతో చేయడం అవసరం లేదు. థ్యాంక్ యూ.